క్లీనింగ్ చేస్తే పళ్ళు అరిగిపోతాయా? చాలామందికి క్లీనింగ్ చేస్తే పళ్ళు అరిగిపోతాయి, లేకపోతే పన్ను పైన ఎనామిల్ పోతుంది అనే అపోహలు ఉన్నాయి. హాయ్ అందరికీ, నేను మీ డాక్టర్ రామ్ హరీష్ కొండూరి. కామన్గా అందరికీ వచ్చే అపోహల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అట్లనే క్లీనింగ్ చేస్తే పళ్ళు అరిగిపోతాయా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. చాలామందికి క్లీనింగ్ చేస్తే పళ్ళు అరిగిపోతాయి, లేకపోతే పన్ను పైన ఎనామిల్ పోతుంది అనే అపోహలు ఉన్నాయి. క్లీనింగ్ అనే ప్రాసెస్, దాన్ని స్కేలింగ్ అని అంటాము. పంటి పైన పట్టిన పాచి, గార, అలానే మరకల్ని క్లీన్ చేసే ప్రాసెస్నే స్కేలింగ్ అంటాం. సో ఇందులో డీప్ స్కేలింగ్ అంటే చిగుర్ల కింద భాగం వరకు కూడా క్లీన్ చేసే విధానం ఉంటుంది. అట్లనే రెగ్యులర్గా చేసే స్కేలింగ్ కూడా ఉంటుంది. సో పేషెంట్స్కున్న తీవ్రతను బట్టి మనం దాన్ని చేస్తూ ఉంటాము. సో అల్ట్రాసోనిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనే వాటితోటి క్లీనింగ్ చేస్తూ ఉంటాము. అల్ట్రాసోనిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆ వంకరగా ఉండే ఇన్స్ట్రుమెంట్ నిమిషానికి చాలాసార్లు వేగంగా కదులుతూ, మన కంటికి కూడా కనిపించినంత వేగంగా కదులుతూ పన్ను పైన ఉండే మరకల్ని లేకపోతే గారని చాలా సునాయాసంగా తీసే విధంగా అది కదులుతూ ఉంటుంది. సో దాని కదలిక ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే మన కంటికి కూడా కనపడినంత ఫాస్ట్గా ఉంటుంది. సో అంత ఫాస్ట్గా అల్ట్రాసోనిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి క్లీన్ చేసేటప్పుడు మీకు పంటి పైన మీ లేయర్కి ఏ రకమైన ప్రాబ్లం కానివ్వకుండా ఓన్లీ ఆ మరకల్ని, పాచిని, గారని మాత్రమే క్లీన్ చేసే ప్రొసీజర్ డెంటల్ క్లినిక్స్లో మనం ఫాలో అవుతూ ఉంటాం. సో దీనివల్ల పంటికి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు. అలానే చిగుర్లకు గ్యాప్ వచ్చేయడము, లేకపోతే పంటికి గ్యాప్ వచ్చేసింది, చిగుర్లు పోతాయేమో అనే అపోహలు ఉంటాయి. అలాంటివి ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లీనింగ్ అనేది చాలా సేఫెస్ట్ ప్రొసీజర్. అందరూ క్లీన్ చేయించుకోవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి క్లీన్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. థ్యాంక్ యూ.